వారు మాట్లాడినటువంటి దాంట్లో మరొక ముఖ్యమైనటువంటి పాయింట్, మనం వేల కోట్ల రూపాయలని ఎలక్షన్లో ఖర్చు చేయగలమా? ఒక్కొక్క నియోజకవర్గంలో 800 నుండి 1000 మంది బూత్ ఏజెంట్లకి సుమారు 50 రోజుల పాటు భోజనం పెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా? పోల్ మేనేజ్మెంటు టీడీపీలా మనం చేయగలుగుతామా? ఇలాంటివి కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే దాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. అంటే మనకున్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, మనకున్నటువంటి అంశాలు ఏంటి, మనకున్నటువంటి అభిప్రాయాలు ఏంటి అనేదాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. ఇద్దరూ కూడా ఒక అంశాన్ని చెప్పి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక దాంట్లో చెప్పారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరూ ఒకటే, రెండు పార్టీలు ఒకటే, ఒకరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరూ కలిసి పని చేసుకోవాలి, పొత్తు గెలవాలి, పొత్తు ధర్మం గెలవాలి, రాష్ట్రం గెలవాలి, యుద్ధంలో మనం విజయం సాధించాలి. ఇది వారు ఇచ్చినటువంటి మెసేజ్. ఇక్కడ మనం చాలా అంశాలు వారు చాలా ఎందుకో ఈరోజు ఓపెన్గా చాలా అంశాలను మాట్లాడారు. అంటే మాట్లాడకపోతే చాలామందికి ఒక రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, వాటన్నిటినీ తేటతెల్లం చేశారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం చూస్తే, సిద్ధం అంటున్న వైసీపీకి యుద్ధం ఇద్దాం, మహాయుద్ధం ఇద్దాం. వైసీపీ పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారు. 5 ఏళ్ల వైసీపీలో అరాచకాలు పెరిగాయి. వైసీపీ గూండాయిజానికి ప్రజలు భయపడవద్దు. ప్రజలపై దాడి చేస్తే మక్కెలు విరగ్గొట్టి మంచంలో పొనుకోబెడతా. అంటే ప్రతి నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం. నాకు జగన్మోహన్ రెడ్డి గారి జీవితం బ్రతుకు తెలుసు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ శాంతిని మంచితనాన్ని చూశారు. జగన్కు యుద్ధం అంటే చూపిస్తా. జూబ్లీ హిల్స్ ఫామ్ హౌస్లో ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి నాకు వారి బ్రతుకు తెలుసు. జగన్ ఇప్పటివరకు పవన్ తాలూకా శాంతిని చూశావు. 4 దశాబ్దాల రాజకీయ ఉద్దండుడిని జైలులో పెడితే బాధ వేసింది. పవన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే పొత్తులు పెట్టుకుంటున్నాం. తాను ఒక్కడనే అంటున్న జగన్ మా ఒక్క ఎమ్మెల్యేని లాక్కున్నారు. జగన్ వస్తే స్కామ్ ఆంధ్ర అవుతుందని సాక్షాత్తు మోదీ నాతో చెప్పారు, నరేంద్ర మోదీ చెప్పారని చెప్పారు. రాజధాని అంటే 3 చోట్లకు పరిగెత్తాల్సిన పరిస్థితి దోపిడీకి గురైన ఆంధ్రాగా మారిపోయింది. చంద్రబాబు అనుభవం ఉన్న మన రాష్ట్రానికి చాలా అవసరం. మీ భవిష్యత్తు కోసమే నేను రోడ్ల మీదకు వచ్చాను. 2 చోట్ల ఓడిపోయిన మీకోసం రోడ్ల మీదకు వచ్చాను. రాజధాని అమరావతి అని ఈ సభ సాక్షిగా మరొకసారి చెప్తున్నాం. ఉదయం పథకం ఇప్పుడు ఉదయం ఇస్తాడు, సాయంత్రం మద్యంతో లాగేస్తాడు. జగన్ ఇచ్చేది చేయూత కాదు, చేతి వాటం. ప్రజలు, ప్రాంతాలు, కులాల కోసం కొట్లాడవద్దు. పొత్తులో భాగంగా 24 సీట్లు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. జగన్ను అదంపాతాళాన్ని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. జనసేన 1 సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రాజమండ్రి రోడ్లు వేశారు. జగన్ రెడ్డి, సజ్జల, వైవి, మిథున్ రెడ్డి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. రాష్ట్రంలో ప్రతి చోట వీళ్ళ పంచాయతీలే చేస్తున్నారు. ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నాం, కోట కూడా కడతాం. జగన్ తాడేపల్లి కోట కూడా బద్దలు కొడతాం. సలహాలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు, యుద్ధం చేసేవాళ్ళే కావాలి. కార్యకర్తలారా వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలే. అంకెలు లెక్క పెట్టవద్దని విపక్షాలకు చెప్పండి. యుద్ధం చేస్తేనే జగన్ కూలిపోతారు. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్న 24 సీట్లేనని అవతలి పక్షం విమర్శించింది. బలి చక్రవర్తి వామనులను చూసి ఇంతేనా అన్నారు. నెత్తిన కాలు పెట్టి తొక్కితే ఎంతో అని తెలిసింది. మద్దతుదారుల పేరిట తనపై విమర్శలు చేస్తున్న నేతలపై పవన్ ఆగ్రహం. అంటే మద్దతుదారుల పేరిట తన మీద కొంతమంది విమర్శలు చేస్తున్నారు, తన మనుషులు కానీ. జగన్ ఏం చేసినా ఆయన మద్దతుదారులు సమర్థిస్తారు, కానీ నా నిర్ణయాలను మీరెందుకు ప్రశ్నిస్తున్నారు? జగన్ ఏం చేసినా ఆయన మద్దతుదారులు సమర్థిస్తున్నారు, నా నిర్ణయాలను మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? నేనేమైనా డబ్బులు తిన్నానా, పదవులు అనుభవించానా? అవమానాలు, తిట్లు తప్ప కష్టపడి సంపాదించినదంతా పార్టీకి పెట్టింది. మీరు నన్ను ప్రశ్నించకండి, మద్దతుగా నిలబడండి. ఎక్కడో టీవీల్లో కూర్చొని ప్రశ్నించడం కాదు.
నాతో నిలబడండి, నా మద్దతుదారులైతే నాతో ఉండండి, నాతో నడిచే వాళ్ళే నా వాళ్ళు. చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఇందుట్లో. ఒక పాయింట్ మరొకసారి ఇందుట్లో చెప్పినటువంటి వారికి మద్దతుదారులు తనపై విమర్శలు చేస్తున్న నేతలపై పవన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ ఏం చేసినా ఆయన మద్దతుదారులు ఆయన సమర్థిస్తున్నారు, అంటే ఆయన తప్పులు చేసినా ఆయన సమర్థిస్తూ ఉన్నారు. కానీ నా నిర్ణయాలను మీరు ప్రశ్నిస్తున్నారు. నేను ఎటువంటి తప్పు చేయకపోయినా, పార్టీ కోసం కష్టపడినా, 100 కోట్లు ఖర్చు పెట్టినా, పార్టీని 10 సంవత్సరాలుగా పోరాడి ముందుకు తీసుకెళ్తున్నా మీరు నా పైన నన్ను ప్రశ్నించే విధంగా మాట్లాడుతున్నారు. మీరు నేనేమైనా డబ్బులు తిన్నానా, పదవులు అనుభవించానా, ఇంతవరకు నేనేమైనా పదవి అనుభవించానా? అవమానాలు తిట్లు తప్ప కష్టపడి సంపాదించిందంతా పార్టీకే పెట్టిను. మీరు నన్ను ప్రశ్నించకండి, మద్దతుగా నిలబడండి. ఎక్కడో టీవీల్లో కూర్చొని ప్రశ్నించడం కాదు, అంటే కొంతమంది టీవీలో కూర్చొని ప్రశ్నిస్తూ ఉన్నారు. నాతో నిలబడండి, నా మద్దతుదారులు అయితే నాతో ఉండండి, నాతో నడిచే వాళ్ళే నా వాళ్ళు. ఇది వారు చాలా క్లియర్గా మెన్షన్ చేసినటువంటి పాయింట్స్. సరే, ఇందులో చాలా అంటే ఎవరైతే కులము పేరుతో రాజకీయ ముసుగులో రాజకీయాలు చేస్తున్నటువంటి వారికి చాలా స్ట్రాంగ్ కౌంటర్ని ఇచ్చారు. ఇలా ఇస్తేనే వాళ్ళ బ్లాక్మెయిల్ రాజకీయాలు తగ్గుతాయి అనుకున్నారనుకుంటా. జగన్ దుర్మార్గాలను ప్రశ్నించకుండా ఆయన వెంట నడుస్తున్న జనసమూహం ఉందని, ఏ తప్పు చేయని తనను ప్రశ్నించడానికి, సలహాలు ఇవ్వడానికి మాత్రం పోటీ పడుతున్నారని ఆయన పరోక్షంగా చెప్పారు. సలహాలు ఇచ్చేవారు కాదని, తన వెంట నడిచే యువరక్తం కావాలని చెప్పడం ద్వారా కొంతమందికి సీనియర్ సామాజిక వర్గంలో కావచ్చు, కొంతమంది పార్టీలో ఉండి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి కావచ్చు కమ్యూనికేషన్ చేశారు. అదే సమయంలో తన బలాన్ని, బలహీనతలను కూడా బాగానే అర్థం చేసుకున్నట్లు కనిపించింది. పక్కనున్న వాళ్ళు మాటలు వింటున్న మాత్రాన వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవించడం లేదని, మీరు ఎవరో ఏదో చెప్తున్నారని మీరేమి దాన్ని ఇది చేయొద్దు. ఈరోజు 24 సీట్ల పోటీ చేయడానికి తనకున్న పరిమితమైన బలాన్ని అంగీకరించడం ద్వారా ఆయన తన వాస్తవ పరిస్థితులని తాను చెప్పేటువంటి ప్రయత్నాన్ని కూడా చాలా ఇష్యూల్లో చాలా క్లారిటీగా చెప్పారని అనుకోవాలి. రైట్, ఎవరున్నారు దీనికి సంబంధించి?